ఫిష్ దమ్ బిర్యానీ ముక్క విరగకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. దానికోసం అయితే ఫిష్ క్లీన్ చేసుకొని, ఇందులో మసాలాలన్నీ వేసుకొని అయితే ఇలా మ్యారినేట్ చేసుకొని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత రైస్ కూడా కడిగేసి అందులో వాటర్ పోసుకొని సాల్ట్, మసాలా దినుసులు, నెయ్యి, లెమన్ పిండుకొని అయితే 30 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్ వేసుకొని అయితే ఇలా 2 సైడ్ టర్న్ చేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఆనియన్ సగం తీసేసి సగం ఆనియన్‌లోనే ఇందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే టమాటో పేస్ట్, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంటే దమ్ చేసుకోవడానికైతే ఫిష్ పెట్టుకొని ఇక్కడ రైస్ మనకు 80% కుక్ అయితే చాలు. ఇప్పుడు దమ్ పెట్టుకొని అయితే ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. బిర్యానీ అయితే రెడీ. సో, ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.